హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద 24/7 ఏఐ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. గైస్ ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్కి అయితే కాల్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకుని ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో హెచ్ఆర్ రిక్రూటర్కి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు 24/7 ఏఐ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకు అఫీషియల్గా నౌకరీలు అయితే ఇక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక చూడండి మనకు 0 to 5 years అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 500 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గెస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 12th డిప్లొమో, అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ అని చెప్పేసి అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి. సో మీకు డిగ్రీలో, పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. బట్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ కాబట్టి ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో బీకామ్ కావచ్చు, బీబీఏ కావచ్చు, బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్, బీఏ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంబీఏ, ఎంకామ్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కింద అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు డిగ్రీలో ఏ క్వాలిఫికేషన్ పర్లేదు, సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక 24/7 ఏఐ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అంటే మనకు మెయిన్గా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి కస్టమర్స్ అనమాట. సో ఇక కస్టమర్స్ వచ్చేసి మీకు డిఫరెంట్ క్వెరీస్ అంటే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక కంపెనీ ప్రోడక్ట్ సంబంధించి కావచ్చు, సర్వీసెస్ సంబంధించి కావచ్చు, సో కస్టమర్స్కి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇక ఇష్యూస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. బోత్ మనకు వాయిస్ ప్రాసెస్ జాబ్స్ ఉంటాయి, అదేవిధంగా నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ ఉంటాయి అనమాట. సో మీ ఇష్టం, మీరు వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అయినా చేయొచ్చు లేదా నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అయినా చేయొచ్చు అనమాట. సో మెయిన్గా మీరు టెక్నికల్ సపోర్ట్ కూడా కస్టమర్స్కి అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కస్టమర్స్ ఈస్ కాలింగ్ ఆర్ సెండింగ్ అండ్ మెయిల్ టు సాల్వ్ అండ్ ఇష్యూస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు మెయిల్స్ ద్వారా కావచ్చు, వాయిస్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, లేదా కాల్స్ ద్వారా అయితే మీరు సో కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే మీకైతే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, అది కూడా ఇంగ్లీష్లో అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. దీంతో పాటు కస్టమర్ సపోర్ట్కి సంబంధించి అదేవిధంగా సో ఇన్బౌండ్ ప్రాసెస్కి సంబంధించి, బ్లెండెడ్ ప్రాసెస్కి సంబంధించి, ఇన్బౌండ్ కస్టమర్ సర్వీసెస్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకొని సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గెస్ నేను మీకు ముందుగానే చెప్పాను కదా మనకు బోత్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అయితే ఉంటాయని చెప్పేసి. సో ఎవరైతే ఇక వాయిస్ ప్రాసెస్ పోస్ట్కి సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకి వచ్చేసి 2,83,772 నుంచి 4,50,000 వరకు మనకు అన్నమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక శాలరీతో పాటు మనకు ఇన్సెంటివ్స్ ఉంటాయి, అదేవిధంగా గుడీస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకోవడం కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఇక నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్ట్కి సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకు వచ్చేసి 2,40,000 నుంచి 2,80,000 వరకు పర్ యానం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మంత్లీ మీకు సో 20,000 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 to 35 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు స్పెసిఫిక్గా ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో ఇక ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకుంటే మనకు 2-way క్యాబ్ ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. గైస్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు
బెంగళూరు మార్తల్లి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఆఫీస్ లొకేషన్‌కి వెళ్ళి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు 2 వే క్యాబ్ ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. బోత్ పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీస్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, మెడికల్ ఇన్సూరెన్స్, అదేవిధంగా ఓ క్లాస్ ఫెసిలిటీ, కెఫ్టీరియా, జిమ్, స్పోర్ట్స్ అరేనా, యాంఫీ థియేటర్, థీమ్ బేస్డ్ బ్రేక్ అవుట్ జోన్స్ అయితే ఉంటాయని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయినా అటెండ్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా మీరు వాట్సాప్ ద్వారా హెచ్ఆర్ రిక్రూటర్స్కి అయితే మీరు కాల్స్ అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి నో వర్చువల్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే ఉండవు, మీరు డైరెక్ట్గా ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ డైరెక్ట్లీ కాల్ ఆర్ వాట్సాప్ మీ అని చెప్పేసి మనకు కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో మీరు వచ్చేసి డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్కి అయితే కాల్ చేయొచ్చు అనమాట. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి మీరు వద్ది కాల్స్ ద్వారా కావచ్చు, లేదా వాట్సాప్ ద్వారా అయితే మీరు హెచ్ఆర్ రిక్రూటర్స్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో కాంటాక్ట్ మీ డౌట్స్ని క్లియర్ చేసుకొని మీరు వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అదేవిధంగా క్యాండిడేట్స్ కెన్ ఆల్సో వాక్ ఇన్ డైరెక్ట్లీ బై మెన్షనింగ్ మై రెఫరెన్సెస్ యాజ్ హెచ్ఆర్ సల్మాన్ రెఫరెన్స్ ఆన్ టాప్ ఆఫ్ ది రెజ్యూమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు జాబ్ అర్జెంటుగా కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయినా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మీరు ఒకవేళ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకుంటే సో మీ యొక్క రెజ్యూమ్ టాప్లో వచ్చేసి హెచ్ఆర్ సల్మాన్ అని చెప్పేసి మీరు టాప్లో మెన్షన్ చేసేసి ఆ యొక్క రెజ్యూమ్ని తీసుకెళ్ళి అప్డేటెడ్ రెజ్యూమ్ని తీసుకెళ్ళేసి మీరు సో తిననైతే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఆఫీస్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తినని కాంటాక్ట్ అయితే మీకు ఇంటర్వ్యూస్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓన్లీ మనకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్, అదేవిధంగా మెయిల్ ఐడి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక నెంబర్కి కాల్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీకు ఆల్రెడీ నౌకర్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఆ యొక్క ప్రొఫైల్ని మీరు సింపుల్గా అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లై పైన క్లిక్ చేసినట్టే మనకు రిజిస్టర్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, స్కిల్స్, అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో సబ్మిట్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.